అన్యాయం జరిగింది ఎప్పుడంటే 2024లో తెలుగుదేశం పార్టీ చేస్తుంది చూడు, అప్పుడు జరుగుతుంది అన్యాయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా అన్నని కూడా, ఏమబ్బా తెలుగుదేశం వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నా, అప్పుడప్పుడు అంటున్నారు ఇక్కడ ఎవరు బీసీ లేరు, అనిల్ కుమార్ యాదవ్ తీసుకొచ్చారని మాట్లాడుతా ఉన్నారు. ఏమబ్బా తెలుగుదేశం పార్టీలో ఇంకెవరు అభ్యర్థులు లేరా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి మీ ఎంపీగా పెట్టుకున్నారు, ఇంకెవరు తెలుగుదేశం పార్టీలో మనుషులు లేరా? సరే తీసుకున్నారు, ఎంపీ పదవిగా ఈ పార్టీలో తీసుకొచ్చి ఎంపీగా ఇచ్చారు కదా, ఏం జంగా కృష్ణమూర్తి గారికి కూడా ఎమ్మెల్యే ఇచ్చి న్యాయం చేయించారు ఆ పార్టీలో? మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీలు అందరికీ అడుగుతా ఉన్నాబ్బా, అక్కడి నుంచి తీసుకొని ఎంపీని మా పార్టీలోకి జనాన్ని గెలిపించిన ఎంపీని తీసుకొని మీరు టికెట్ ఇవ్వగా జంగా కృష్ణమూర్తిని తీసుకున్నారు కదా, మీరెందుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరా? ఓహో, అక్కడ మాత్రం అన్ని న్యాయాలు మారిపోతాయి, అనిల్ కుమార్ యాదవ్ మాత్రం అన్ని వస్తాయి, మీకు మాత్రం ఏం వర్తించవా? ప్రజలన్నీ ఆలోచన చేస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేసి సాయం చేయండి అన్న. తప్పకుండా మీ ప్రాంతానికి వచ్చాను. గతంలో నేతృమల్లి జనార్దన్ రెడ్డి నన్ను గెలిపించినారు, మేకపాటి రాజమోహన్ నన్ను గెలిపించినారు. ఈ రోజు బీసీ బిడ్డగా ఈ రోజు ఇక్కడికి వచ్చాను, మీరు దీవించమని ఆశీర్వించమని కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఉమ్మడి గుంటూరు జిల్లాలో 3 ఎమ్మెల్సీలకి బీసీలు ఇచ్చాడు. యాదవ్ సోదరుడిగా జంగానికి ఇచ్చాడు, వడిరాజులకి యశ్వత్రమణకి ఇచ్చాడు, చేనేతకి సంబంధించి ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు. ఈ రోజు 3 ఎమ్మెల్యేలు ఇచ్చాడు, ఒక ఎంపీ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ ఏమి ఇచ్చింది? 0 ఎమ్మెల్సీ, కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే ఇచ్చింది. ఎవరు బీసీల పక్కన చేసే వ్యక్తి ఎవరు అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. సాయం చేయని ప్రతి ఒక్కరిని కూడా దీవించి మీ ఆశీస్సులు దీవెనలు ఇవ్వండి. నాకు కాశీమాషన్నకి రేపు రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించమని ఆలోచన చేసి ఓటు వేసే సాయం చేయండి అని మాత్రం కూడా కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా రాబోయే ఎన్నికల్లో కేవలం 20 రోజులు మాత్రమే ఉంది. ఈ 20 రోజులు అందరికీ కూడా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకా సంక్షేమం ఇంకా ముందుకు వెళ్తుందని చెప్పి తెలియజేయండి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఇప్పుడు నాకు చెల్లెమ్మలకి అన్నతమ్ములు అందరినీ కూడా పేరున కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుతూ 2 చేతులు జోడించి మనస్ఫూర్తిగా అడుగుతా ఉన్నాను, శిరస్సు వంచి అడుగుతా ఉన్నానన్నా, 2 రోజుల ప్రాంగణంగా ఓటు వేయండి. ఎంపీగా నాకు కాశీమాషన్నకి ఓటు వేయండి. తప్పకుండా మీ శాసనసభ్యుల మాషన్నతో కలిసి ఈ ప్రాంతాల అభివృద్ధికి నా వంతు కూడా కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.